స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నా పేరు ప్రభా. ఎప్పుడు అందరి జీవితాలు సంకనాకించే ఫస్ట్ టైం నేను సంకనాకిపోయాను. అది నా బెస్ట్ ఫ్రెండ్ వల్ల. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మీరే చూడండి. ఇదిగో వీడే. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్న వీడి వల్లే నా జీవితం సంకనాకిపోయింది. అసలు ఏం జరిగిందంటే, యారా మొలసంక బాబు ఇంకా రాలేదేంటి? ఫోన్ చేస్తానే అనుకుంటున్నానే. ఎప్పుడు చేస్తుంది ఫోన్ వచ్చి? సర్లే విషయానికి రా. మ్యాటర్ ఏంటి? నీకు ఈ మధ్యన ఒక విషయం చెప్పలేదురా. ఏ 2 నెలలా నీకు? అయ్య బాబోయ్ అంత సీన్ లేదురా బాబు. మరి 9 నెలలా? మరి ఓవర్ యాక్షన్ ఎక్కువరా నీకు. సరే కానీ అసలు విషయానికి రా. అంటే అసలు విషయం అంటే బాబోయ్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా బావా. అయిపోయినా సిగ్గేస్తుంది. సిగ్గులేని మొక్కడికి సిరినవ్వే సింగారం అన్నట్టున్నాడు అదవా. సర్లే కానీ సిగ్గుపడ్డం ఆపి ముందు మ్యాటర్ చెప్పు. అదేరా మన ధనలక్ష్మి. బాబోయ్, మన ధనలక్ష్మి? బాబోయ్, మన ధనలక్ష్మి బాగుంటుందిరా. మీ ఇద్దరికి బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. కుమ్మే. అయ్యి బాబోయ్ సిగ్గా. ఓకేరా, బాగుంది మీ ఇద్దరికి. ఓకేరా, బాగా ఎంజాయ్ చేయి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్స్. చదువుకోనా బావా? అంటే ఇప్పుడు ధనలక్ష్మి నన్ను కొంచెం నువ్వే. ఎవరినైనా? నా వల్ల కాదు. చదువుకోవాలి. ఎగ్జామ్స్ లైఫ్. బావా నీ గురించి నీకు అర్థం కావట్లేదురా. నీ రేంజే వేర్రా బావా. సమరసింహారెడ్డి బాలకృష్ణరా నువ్వు. అలాంటి నా లైఫ్ ఏమైపోద్దురా, నా లవ్ ఏమైపోద్దురా బావా. నీ పేరు ప్రభా కాదు బావా, నిజంగా ప్రభాస్ బావా. ఛత్రపతి సినిమాలో నువ్వే బావా హీరోవి. నీ రేంజ్ ఏంటో నీకు అర్థం కావట్లేదు బావా. నువ్వు కనుక అనుకుంటే నన్ను ధనలక్ష్మిని కలిపేయచ్చు బావా. బావా బావా రెచ్చిపో నువ్వు. నేనున్నారా బంగారా నీకు? బావా నన్ను అడగకుండా ఎవరిని అడుగుతున్నావు ఇంతసేపు? నేనున్నా కదా. నాకు తెలుసు బావా నువ్వు కలుపుతావని. నాకు తెలుసు బావా. ఇదిగా లేచి పైకి లేస్తాను వద్దురా బావా. నువ్వు తినొద్దు బావా. నేనున్నా కదా బావా. నేను పెడతా బావా నీకు. నేను పెడతాను, కలిపేస్తాను. నీకేం ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ బావా. నువ్వు నాకున్నావు బావా. నాకు తెలుసు బావా. థ్యాంక్స్ బావా. బా రేపు కేఎఫ్సి ఏడ్చేద్దావా? ఓకే బావా, నీకు హైదరాబాద్ ఇస్తాను. మీ ఇద్దరు కలిపేస్తాను. డనా, నేను 2 years నుంచి లవ్ చేస్తున్నాను కదా. నీకు ఆ విషయం తెలుసు కదా. నా లవ్ మ్యాటర్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నీకో విషయం చెప్పనా దానా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఐ లవ్ యూ సో మచ్ దానా. బట్ ఐ డోంట్ లవ్ యూ.
నీకోసం కొన్ని యుగాలైనా వెయిట్ చేస్తాలే. బాబోయ్, వీళ్ళు నన్ను వదలడు. ఇదేంట్రా బాబు, రోజుకో రకంగా తయారవుతుంది. మనోడేమో రోజు ఒకే రకంగా తయారవుతున్నాడు. దీన్ని వాన్ని ఎలా కలపాలో ఈ సరదా నా సాగుకు వచ్చిందిరా. పోలే కలిపేద్దాం. కెన్ యూ హ్యావ్ బైట్ ప్లీజ్? ఎందుకు? అమ్మ చెప్పింది ఏమైనా శుభకార్యం చేసే ముందు నోరు తీపి చేసుకోమని. ప్లీజ్. ఏం శుభకార్యం చేస్తున్నావేంటి? ఓ 5 minutes నేను మీకు కంపెనీ ఇద్దాం అనుకున్నాను. అవసరం లేదు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా, తను వచ్చి కంపెనీ ఇస్తాడు. చాక్లెట్ ఒక్క బాయ్. బాయ్, వెళ్ళరా బాబు త్వరగా. ఇదేంటిరా బాబు, నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నట్టుంది. ఇదే ఈడవటరా బాబు, గుడి మెట్ల మీద అడుక్కునేవాడిలా ఉన్నాడు. ఆల్రెడీ దీనికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు మనోడి పరిస్థితి ఏంటో. ఇది నన్ను వదలడం లేదు, నేను ఈ పార్క్ని వదలడం లేదు. హే 1 minute, డాడ్ కాల్ చేస్తున్నాడు. రమ్య, వస్తున్నానే నీ దగ్గరికి. ఇదేమో ఇక్కడ వదలదు, అదేమో అక్కడ వదలదు. త్వరగా మాట్లాడవే బాబు, అక్కడ రమ్య వెయిటింగ్. ఏంటి నైట్ కాల్ వస్తుంటే బిజీ బిజీ వస్తుంది? వేరే వాళ్ళతో మాట్లాడితే బిజీ అనే వస్తుంది. తర్వాత రింగ్ అయింది కదా, మళ్ళీ కాల్ చేయొచ్చు. ఎప్పుడు నీకు కాల్ చేయడానికి, నీతో మాట్లాడడానికైనా వేరే పని ఏమి ఉండదా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అడుగుతూ ఉంటావు. అన్నీ నీకు చెప్పే చేయాలా ఏంటి? చిరాగ్గా. అమ్మయ్య, ఈరోజు ఎలాగోలా వదిలించుకున్నా. రమ్య, వస్తున్నా. రాహుల్, ఎందుకు ఇలా మారిపోయా? ఫస్ట్లో బాగానే ఉండేవాడు కదా. హే హాయ్. హాయ్. ఏంటి మళ్ళీ గొడవ? ఏంటి మళ్ళీ బ్రేకప్పా? బ్రేకప్ ఏమీ కాదు, ఈ మధ్యలో చిన్న చిన్న గొడవలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రేమలో గొడవలు ఉండటం కామనే, కానీ ప్రేమే గొడవ కాకూడదు. ఒకసారి నువ్వే ఆలోచించుకో. బాయ్. ప్రభా చెప్పింది కూడా నిజమే కదా. అలా కాదురా సతీష్, 2 weeks బ్యాక్, 2 weeks తర్వాత రూమ్కి రమ్యని రమ్మన్నానురా. వస్తుందంటావా? నిన్న వెళ్ళిపోయిన అమ్మాయి కోసం రేపు వచ్చే అమ్మాయి గురించి, ఈరోజు నీతో ఉన్న అమ్మాయి గురించి ఆలోచించే ఈ సమయంలో ఇంకో అమ్మాయి గురించి ఆలోచించడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? నువ్వు మనిషివా, మృగానివా? అవునురా, నేను మృగాన్నే. షిట్, రాంగ్ మెసేజ్ పెట్టానురా. రమ్యకి పెట్టబోయి ధనాకి పెట్టానురా. షిట్. రమ్య ఎవరు? హూ ఇస్ రమ్య? రమ్య ఏంటి? రమ్యకు పెట్టబోయే మెసేజ్ నాకు పెట్టావు తెలుసా? అటువంటిది ఏమీ లేదు. నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా? లేదు, ఎవరు లేరు. లేదు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. అరే నేను చీట్ చేయడం లేదు. లేదు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. అరే నేను చీట్ చేయడం లేదు. ఎప్పుడు నీ గురించి ఆలోచించడానికి, నీతోటే మాట్లాడడానికి నువ్వు ఒకదానివి అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఏంట్రా, నన్ను చీట్ చేస్తున్నావా? చీట్ లేదు, చింతకాయ లేదు. పోవే, లైఫ్లో నీ మొఖం నాకు చూపించకు. ఇట్స్ ఆల్ ఓవర్. అమ్మాయ, మొత్తానికి వీడితో అయిపోయింది. బాబోయ్, ఇదేంటి ఏడుస్తుంది? ఎవరైనా చూస్తే నేనేదో చేసాను అనుకుంటారు. హాయ్.
ఏంటి బ్రేకప్పా? నీకు విషయం చెప్పనా? కష్టాలు అనేవి అందరికీ వస్తాయి. మనం కష్టాలు ఉన్నప్పుడు మనతో వచ్చేవాళ్ళే అమ్మ నాన్న, ఫ్రెండ్స్ అండ్ నిన్ను ప్రేమించే వెంకీ. రాహుల్ ఉన్నాడు కదా, తను ఈరోజు నీతో, రేపు ఇంకొక అమ్మాయితో, ఎల్లుండి ఇంకో అమ్మాయితో. కానీ వెంకీ ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాడు. నాతో ఉన్న రోజుల్లో నా గురించి మాట్లాడే విషయాల కంటే నీ గురించి మాట్లాడే విషయాలే ఎక్కువగా ఉంటాయి. ఈ ఇన్నేళ్ల పరిచయంలో నా గురించి కంటే 2 సంవత్సరాల ముందు పరిచయమైన నీ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ధనా, నీకు ఎలాగో మీ అమ్మ నాన్నల ప్రేమ ఉంది, ఇంక కావాల్సింది నిన్ను ప్రేమించే వెంకీ ప్రేమే. ఆలోచించుకో. అమ్మయ్య, మన వాళ్ళు లైన్ క్లియర్ అయిపోయినట్టే. రాహుల్, నిన్ను ధనాన్ని విడగొట్టడానికి మధ్యలో ఒకడు ఉన్నారా, వాడి పని చూడు. ఏంటిదన్నా డల్గా ఉన్నావు? ఏమీ లేదు, జస్ట్ లైక్ దట్. నువ్వెందుకు డల్గా ఉన్నావో నాకు తెలుసు. ఆ రాహుల్ గారితో బ్రేకప్ అయ్యావనా? చూడుదనా, ఎప్పుడైనా నిజమైన ప్రేమని నమ్ము, అబద్ధమైన ప్రేమని నమ్మొద్దు. వాడిది అబద్ధమైన ప్రేమని నీకు తెలుసు. అటువంటప్పుడు ఎందుకు వాడి గురించి అంతలా బాధపడుతున్నావు? నాది నిజమైన ప్రేమని నీకు తెలుసు కదా. తెలిసి కూడా నన్ను 2 సంవత్సరాల నుంచి పట్టించుకోవట్లేదు. నిజమైన ప్రేమ కావాలో అబద్ధమైన ప్రేమ కావాలో నువ్వే నిర్ణయించుకో. 1 కాదు 2 కాదు, ఎప్పటి నుంచో నిన్నే లవ్ చేస్తున్నాను, నీ వెనకాలే తిరుగుతున్నాను. చూడదనా, నీకోసం ప్రాణం ఇవ్వటానికైనా నేను వెనకాడను. నీకోసం చనిపోతాను ఎన్నోసార్లు చెప్పాను. నీకు ఫైనల్గా చెప్తున్నాను, నేను కావాలా ఆ రాహుల్ కావాలా తేల్చుకో. నేను కావాలంటే నాతో వచ్చేయి. బ్రతికినంతకాలం నా ప్రాణం అడ్డుపెట్టి చూసుకుంటాను. నిన్ను నన్ను ఎవరు కలిపారో తెలుసా? తెలుసులే, పొడుగ్గా ఎర్రగా ఉంటాడు ఆ ఎదవేనా? చీ, వాడు కాదు, నా ప్రేమే నిన్ను నన్ను కలిపింది. మామా సక్సెస్! హే, వీడితో నాకంటే నాకు కదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. గాలి ఓ చిట్టి గాలి మహత్యం. ఎవరు పుట్టారు? వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా? నీకోసమే. ఫ్యాన్సా? వెళ్ళు, తెలుస్తుంది. ఏంటి రౌడీసా? ఎరా, నన్ను జిమ్లో ఎప్పుడు చూడదా? లేదు. నేను ఇప్పుడు రాలే. ఎక్కడి నుంచో చదువుకోవడానికి వచ్చావు, నీకెందుకురా ఇవన్నీ? ఎలాగోలా మెల్లగా బ్రతకకుండా. రేయ్, నేను మెల్లగా ఎలా కలా బతకడానికి రాలేదు, ఉత్సా పోసుకోవడానికి వచ్చాను. ప్లీజ్ ప్లీజ్ సైడ్ ఎవరా? అయ్య బాబోయ్, ఏంటంటే ఎంత ఉన్నారు. నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కడే పోసేస్తాను. ప్లీజ్ బాబోయ్. అబ్బో రే, ప్యాంట్ జారిపోతుందిరా, డ్రాయర్ కూడా వేసుకున్నారు. ప్లీజ్ రా. అబ్బా చెప్పు, చిన్న కొట్టరా బాబు. రే 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 ప్లీజ్ బా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. అబ్బా సిగ్గా, ఇలా సిగ్గు చూసావాడా? ఎక్కడ పాటలన్నీ వాసిపోయినాయి.